హలో అండి అందరికీ. లాస్ట్ మంత్ నుంచి మాకు స్ప్రింగ్ స్టార్ట్ అయిందనమాట. సో మా గార్డెన్ ఎలా ఉంది, సమ్మర్కి ఏమేమి అప్డేట్స్ చేద్దాం అనుకుంటున్నాము, ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొన్ని మొక్కలు అయితే ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ అన్నీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ చెర్రీ బ్లోజమ్ అవన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇవన్నీ కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. రోజెస్ అట్లా ఇవి ఫుల్ చిగురంతా వచ్చేసినాయి. తులిప్స్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తాయి, కానీ ఇయర్ ఒక్కటే వచ్చిందనమాట. యాక్చువల్లీ లాస్ట్ మంత్ అంతా కొంచెం క్లీనింగ్ చేయించాము. వాళ్ళు వీడ్ కంట్రోల్కి ఏదో స్ప్రే చల్లారనమాట. సో దానివల్ల తులిప్స్ అన్నీ స్పాయిల్ అయిపోయాయి. సో ఇక్కడైతే ఇంకా ఒక బెడ్ బిల్డ్ చేసామన్నమాట. ఇక్కడ ప్లాన్ చేద్దామని దాంట్లో గోంగూర అట్లాంటివి వేద్దాము. ఇక్కడైతే సన్ బాగా వస్తుంది ఎవ్రీ టైం అని. సో ఇక్కడ ఇది వుడ్ హోమ్ డిపో నుంచి తీసుకొని ఇక్కడైతే బిల్డ్ చేసాము. ఇది 18 to 4x4 inches బెడ్ అనమాట. సో దీన్ని బిల్డ్ చేసాము. ఇంకా ఇక్కడ పెడదామని అనుకుంటున్నాము. ఇంకా ఇవైతే అన్నీ స్టార్ట్ అయినాయి. లీవ్స్ అవన్నీ స్టార్ట్ అయినాయి. పీచ్ ట్రీస్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇది కూడా ఇది యాక్చువల్లీ మా గార్డెన్లో ఫస్ట్ ఫ్రూట్ ఇదే వస్తుంది అనమాట. ఆల్రెడీ ఫ్రూట్ వచ్చేసింది. ఇవన్నీ ఇంకా రాస్బెర్రీ ఇవన్నీ ఇంకా రాలేదు. లీవ్స్ కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఇదంతా తులిప్స్ ఉండాలి, కానీ దానివల్ల రాలేదన్నమాట. గ్రేప్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చిగురు దానికి. ఇవన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట. అంటే చెట్లు మొత్తం చుట్టూ తవ్వి మళ్ళీ కొంచెం సాయిల్ ఫెర్టిలైజర్ అవన్నీ వేసి ఇవన్నీ చెర్రీ ట్రీస్ అన్నీ చెర్రీ బ్లోజమ్ అవన్నీ అయిపోయి లీవ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా ఒక 2 బెడ్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. చూడాలి, ఇదంతా క్లీన్ చేసి అప్పుడు ఇక్కడ కూడా వంకాయలు అవి వేద్దాం అనుకుంటున్నాం. ఇదేమో నైటింగేల్ ట్రీ అనమాట. ఓన్లీ ఫ్లవర్స్ వస్తాయి. ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ ఫ్లవర్ ట్రీస్. రోజ్ ప్లాంట్స్ అయితే బాగా స్టార్ట్ అయినాయి చిగురు అన్నీ. ఇంకేటంతా రోజ్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఎర్లీ స్ప్రింగ్లోనే వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ. ఇంకా యాపిల్ ట్రీ అయితే యాపిల్ ట్రీ కూడా ఫ్లవరింగ్ లీవ్స్ అవన్నీ స్టార్ట్ అయినాయి. దీన్ని కూడా ప్రూనింగ్ చేసామన్నమాట. సో చూడాలి మరి ఈసారి. లాస్ట్ టైం కొంచెం తక్కువే వచ్చినాయి, ఈసారి మరి చూడాలి ఎక్కువ వస్తాయో లేకపోతే లేదో. ఫ్లవరింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇదంతా లీవ్స్ స్టార్ట్ అయినాయి కొంచెం. ఇదంతా గడ్డి పూలు అంటాం కదా మామూలుగా. ఇవన్నీ కూడా ఎర్లీ స్ప్రింగ్లోనే వచ్చేస్తాయి ఇవన్నీ ఫ్లవరింగ్ అంతా. ఇంకా ఈ బెడ్స్ అయితే అన్నీ కొంచెం క్లీన్ చేసామన్నమాట. 2 బెడ్స్ వరకు. ఇంకా సాయిల్ అదంతా మళ్ళీ మిక్స్ చేసి సాయిల్ అదంతా మళ్ళీ వేయాలి. 2 బెడ్స్ అయితే క్లీన్ చేసాము. లాస్ట్ టైం ఇక్కడంతా టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి అవన్నీ పెట్టాము. సో ఇది ఫిగ్ ట్రీ అనమాట. ఫిగ్ ట్రీకి లీవ్స్ స్టార్ట్ అయినాయి, వెంటనే బడ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. కనపడుతున్నాయి కదా ఇవన్నీ బడ్స్. లీవ్స్ స్టార్ట్ అయినప్పుడే బడ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట ఫిగ్ ట్రీకి. ఈ బెడ్ మట్టుకు ఇంకా క్లీన్ చేయాలి. లాస్ట్ టైం బీట్రూట్స్ వేసాను, కొన్ని తీసాను కానీ కొన్ని అలాగే ఉంచేసాను. సో వాటికి మళ్ళీ లీవ్స్ అవన్నీ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. మరి చూడాలి, దాన్ని బట్టి రూట్లో ఏమైనా మళ్ళీ వస్తాయా లేకపోతే జస్ట్ లీవ్స్ ఉన్నాయా చూడాలి. సో ఇది కూడా ఈ బెడ్ క్లీన్ చేయాలన్నమాట. సో ఈ 3 బెడ్స్లో వెజిటబుల్స్ అవి వేద్దామని
అనుకుంటున్నాము, చూడాలి. ఈ లాస్ట్ బెడ్కి ఫిగ్ ట్రీ కవర్ చేసేస్తుంది అన్నమాట సన్ను. ఈ కొమ్మ కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ ఫిగ్ ట్రీకి బాగా ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి. సో అందుకని కట్ చేయాలనిపించలేదు, ఇంకా అలాగే వదిలేసాను. ఈ 3 బెడ్స్ లాస్ట్ ఇయర్ అంతా ఇదంతా మళ్ళీ చేసాం కాబట్టి ఈ ఇయర్ కొంచెం వీడ్ అది కంట్రోల్ అయింది. ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట. ఇది యాక్చువల్లీ క్రీపరు. ఇంకా సీడ్స్ అవి కొన్ని వేసాను. మింట్ అయితే లాస్ట్ ఇయర్ వేసిందే మళ్ళీ బతికింది. ఇంకా కొంచెం వీట్ గ్రాస్, మెంతులు అవన్నీ సీడ్స్ వేసాను. ఇది కూడా ఎర్లీ స్ప్రింగ్లోనే వస్తుంది అన్నమాట ఈ ఫ్లవర్స్. ఇది ఒక క్రీపరు, ఇది పెరీనియల్ ప్లాంటే అనమాట, ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో కొన్ని సీడ్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. పచ్చిమిర్చి, వంకాయ వేసాను సీడ్స్ ఆల్రెడీ, అవన్నీ జర్మినేట్ అవుతున్నాయి. గ్రీన్ హౌస్లో పెట్టాను కానీ ఇవన్నీ మళ్ళీ బయట చల్లగా ఉందేమో అని ఇంకా మళ్ళీ వీటినన్నిటినీ మళ్ళీ హౌస్లోనే పెట్టాను. సో స్లోగా జర్మినేట్ అవుతున్నాయి. బంతిపూలు కూడా వేసాను, అవి ఇంకా రాలేదు. ఇవన్నీ ఏమో బఠానీ వేసాము, గ్రీన్ పీస్ వేసాము, అవన్నీ బాగానే జర్మినేట్ అయినాయి. సమ్మర్ మాకు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సీడ్స్ అవి వేసుకుంటే కొంచెం ఎర్లీగా వస్తాయని ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్లీ మార్చ్ నుంచే సీడింగ్ వేయాలి, బట్ కొంచెం లేట్ అయింది. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇదండి మా గార్డెన్ అప్డేట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.